అడ్డంకులు దూరం చేయమని ఆ అమ్మవారిని స్తుతిస్తూ సాయంత్రం వరకు పచ్చి గంగనైనా స్వీకరించకుండా దీక్ష చేయాలి. సాయంత్రం సూర్యాస్తమయం ముగుస్తున్న తొలి ఘడియలోనే నీ భర్త చేత పెట్టిన భోజనంతో ఈ దీక్షని పూర్తి చేయాలి. అప్పుడు ఆ అమ్మ మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తుంది. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇదిగో పూజగది తాళాలు. అమ్మవారి ప్రతిమని పూజగదిలో పెట్టి దీక్ష ఆరంభించు. తాళాల జాగ్రత్త. ఉమ్. పూజ చేస్తున్నావా? ఇదంతా నువ్వు నాకు దగ్గరవ్వడానికే కదా? మీరు కలకాలం బాగుండాలి, నా మాంగళ్యం చల్లగా ఉండాలి, అలాగే నా కాపురం కూడా బాగుండాలి. అందుకే ఈ దీక్ష చేస్తున్నానండి. చూడు, నువ్వు దీక్ష కాదు కదా, ముక్కు మూసుకొని తపస్సు చేసినా ఈ జన్మలో నీ కాపురం బాగుపడదు. నేను నీకెప్పటికీ దగ్గర కాను, గుర్తుపెట్టుకో. నమస్తే అన్న. మనోజ్, ఏంట్రా, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? నీ ఫ్రెండ్ ఏదో కొంచెం డబ్బు అప్పుగా తీసుకున్నాడు, అది నీకు తెలిసే ఉంటుందిగా. కొంచెం అంటే 50 కోట్లు కదా వీడు తీసుకుంది. పెద్ద అమౌంట్ కదా సింహాచలం అన్న. వీడికది చాలా చిన్న అమౌంట్ లాగా అనిపిస్తుంది. అది నీకెలా అనిపిస్తుందో తెలుసుకుందామని అలా అన్నాను, ఏమనుకోకు. ఓకే అన్న. ఇప్పుడేంటి విషయం? తమ్ముడు తీసుకున్నది తిరిగి కట్టడం లేదు. అన్న, ఇంట్రెస్ట్ కడుతున్నాడు కదా. అది కట్టాలన్న ఇంట్రెస్ట్ వీడికుంటే ఇలా చేతులు కట్టేయాలన్న కాన్సెప్ట్ నాకెందుకుంటుంది? బిజినెస్ ప్రాబ్లం వచ్చింది రోహిత్, కట్టడం కుదరలేదు. నీ ప్రాబ్లం గురించి నాకెందుకురా? చూడు తమ్ముడు రోహిత్, నేను వీడికి డబ్బునిచ్చింది నీ మొహం చూసి. నువ్వేగా 50 కోట్లకి షూరిటీ సంతకం పెట్టావు. ఇదిగో పేపర్స్. సంతకం పెట్టాను, కాదనట్లేదు. కానీ రైట్ ఇడియట్, నిన్ను నమ్మే కదరా షూరిటీ సైన్ పెట్టింది. అయినా అన్నకి రెగ్యులర్గా డబ్బులు కడుతున్నానని చెప్పావు కదా. ఫస్ట్ 2 months సరిగ్గానే కట్టాను మచ్చా, మధ్యలో 1 month పే చేయడం మిస్ అయింది. అది అలా 6 నెలల్లో కొండ తయారైంది. బిజినెస్ మొత్తం పోయిందిరా, నా దగ్గరైతే ఏమీ లేవు. లేవంటే కట్టాలి కదరా, ఎవరు కడతారు? వీడికి షూరిటీ నువ్వు ఉన్నావు కాబట్టి ఈ పేపర్స్ సాక్షిగా నేను నిన్నే అడుగుతాను, డబ్బు నాకు నువ్వే కట్టాలి. రై, మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడునరా, నా వల్ల అవ్వదురా. రై, అవ్వదంటే అయిపోతుందా? 50 కోట్లురా, ఎక్కడి నుంచి తేవాలి? అన్నా, వీడికి కొంచెం టైం ఇవ్వనా? టైం బాలేనోడికి టైం ఇస్తే మాత్రం కలిసి వస్తుందా? అదంతా అవ్వదులే తమ్ముడు. మ్యాటర్ ఇక్కడే సెటిల్ అయిపోవాలి. నా డబ్బు నా చేతికొచ్చేయాలి. అంతవరకు నువ్వు బయటికెళ్లే ఛాన్స్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు. ఏంటన్నా, ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను మాత్రం ఎలా తీసుకురావాలి?
డబ్బు లేకపోతే ఏదన్నా ప్రాపర్టీ పెట్టు తమ్ముడు. నీ దగ్గర లేవా ఏంటి? నీ ఇల్లుందిగా, ఆనంద నిలయం. అన్నా, నేను అలా చేయలేను. ఆ ఇల్లు మాకు దేవాలయం అన్నా. ఆ దేవాలయమే నాకు కావాలి. వెళ్ళి దాని పత్రాలు పట్టురా. అవి తెస్తే ఇక్కడ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది. అన్నా, అది మా ఉమ్మడి ఆస్తి, నా ఒక్కడిది కాదు. గొడవలైపోతాయన్నా. నువ్వు నాకు అది అప్పగించకపోతే అంతకు మించి నేను పెంట చేసేస్తాను కదా తమ్ముడు. రేయ్, క్యాష్ విషయంలో పీక కోసేయడానికి కూడా వెనకన్నా. రేపటి వరకు నీకు టైం ఇస్తున్నాను. పత్రాలు తెచ్చే, లేదంటే నేనే ఈ పత్రాలు తీసుకొని మీ నట్టింట్లో కూర్చుంటా. అక్కడ నా రాడ్ బిహేవియర్ ఎవరూ భరించలేరు తమ్ముడు. ప్లీజ్ వెళ్ళు తమ్ముడు. కుదిరితే 50 కోట్లు తీసుకురా, లేదంటే పత్రాలు తీసుకురా. అంతేగాని ఊపుకుంటూ మాత్రం రావద్దు. వెళ్ళా. రై, గారు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాది న్యూక్లియర్ ఫ్యామిలీయే. అమ్మ, నాన్న అండ్ నేను, అంతే. అందుకేనేమోనండి ఉమ్మడి కుటుంబంలో ఉండే ఈ ఆప్యాయతలు, విలువల గురించి నాకు తెలియలేదు. కానీ ఇవాళ ప్రేమాలయం లాంటి ఈ ఆనంద నిలయంలో మీ అందరితో కలిసి ఇలా భాగమయ్యాను. ఇంతకాలం నేనేం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తుంది అత్తయ్య గారు. ఈ ఫీలింగ్ నాకు ఎంతో బాగుంది.